వార్తా కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము వెలుగు, లైట్. మీ వెలుగును ప్రకాశింపనీయుడి. లెట్ యువర్ లైట్ షైన్. సిద్ధెలోను నిమో వెలిగెదన్, సిద్ధెలోను నిమో దేవా, సిద్ధెలోను నిమో వెలిగెదన్, సిద్ధెలోను నిమో దేవా. ఆత్మజాలరిగా చేయుమునన్, ఆత్మజాలరిగా దేవా. చిన్న కోరస్సే కానీ ఎంతో అర్థవంతమైనటువంటి కోరస్ కదా. వెలుగు, లైట్. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. లెట్ యువర్ లైట్ షైన్. సిద్ధెలోను నిమో దేవా, సిద్ధెలోను నిమో వెలిగెదన్, సిద్ధెలోను నిమో దేవా. ఆత్మజాలరిగా చేయుమునన్, ఆత్మజాలరిగా దేవా. మీ వెలుగును ప్రకాశింపనేడి. జనులు మీ సత్క్రియలను చూచి మీ పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగును ప్రకాశింపనేడి. లెట్ యువర్ లైట్ షైన్ సో దట్ people look at your good deeds and glorify your Father in heaven. Matthew chapter 5 verse 16. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. వెలుగు, వెలుగు అనున్నది మంచి క్రియలకు గుర్తుగా నున్నది. వెలుగులో ఎవరు కూడా దొంగతనం చేయరు కదా. దొంగతనం చేయవారు, దోచుకునేవారు అనుకూలమైనటువంటి చీకటిని వెతుక్కుంటూ రాత్రికాల సమయంలో వస్తారు. పగలు దొంగతనం చేయరు కదా. అట్లనే పగటిపూట ప్రయాణం చేసినప్పుడు, నడిచినప్పుడు మనము తొట్టుపడం. తొట్టిల్లకుండా చక్కగా ప్రయాణం చేయాలంటే పగటి సమయంలో చేయాలి. వెలుగుంటే ఏమీ కూడా భయం ఉండదు కదా. వెలుగున్న చోట భయం ఉండదు. పరలోకంలో చీకటి ఎంత మాత్రము కూడా ఉండదు. భూలోకంలో మనం చూసినట్లయితే చూడండి, మనకి పగలు, రాత్రి ఉన్నాయి కదా. తూర్పు దేశస్తులకు పగలైతే పడమటి దేశస్తులకు అది చీకటి. పడమటి దేశస్తులకు వెలుగైతే అది తూర్పు దేశస్తులకు వెలుగు. ఈ సత్యము తెలుసుకొనడానికి మానవులకు చాలా చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడంటే మనం విమానాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం కదా. ఇప్పుడంటే మనం శాటిలైట్స్ను ఎర్త్ యొక్క ఆర్బిట్లోనికి ప్రవేశపెట్టి భూమికి ఆర్టిఫిషియల్ ఉపగ్రహాలను, అంటే కృత్రిమమైనటువంటి ఉపగ్రహాలు. ఇప్పుడు తెలుగులో స్వచ్ఛమైనటువంటి స్పష్టమైనటువంటి తెలుగు ఎక్కడుంది? అంతా కూడా కలుషితం కదా. అంటే కలుషితం అంటే సంగమం, సంగమమా సంక్రమం, అది సంక్రమం. ఏంటంటే హిందీ, ఇంగ్లీష్ ఇంకా అనేక భాషలు మిళితం చేసి మిక్స్ చేసి సంకలనం చేసి మాట్లాడుతున్నాం తెలుగు. తెలుగు పూర్తిగా స్వచ్ఛమైన స్పష్టమైనటువంటి తెలుగు ఎప్పుడో పోయింది కదా. ఇంట్లో మాట్లాడేదే లేదు తెలుగు అసలు. నేను ఆంధ్ర వాళ్ళ సంగతి చెప్తున్నానులేండి. ఆంధ్ర రాష్ట్రం అయినప్పటికీ తెలుగు మాట్లాడేదే పోయింది అసలు. పూర్వం అంటే స్కూల్లో తెలుగు నేర్చుకోనకపోయినా ఇంట్లో చక్కగా మాట్లాడే తల్లిదండ్రుల యొక్క భాషను బట్టి పిల్లలు చక్కగా తెలుగు నేర్చుకునేవారు. ఇప్పుడు అది పోయింది. అంతా కూడా కృత్రిమమైనటువంటి భాష, కలుషితమైనటువంటి భాష. భూలోకంలో చీకటి రాత్రులు ఉంటాయి, చీకటి వెలుగు ఉంటాయి. అయితే పరలోకంలో చీకటి ఎంత మాత్రం ఉండదు. ఆ పరలోకంలోని ఆ విషయాలన్నీ కూడా ఎంతో భిన్నంగా ఉంటాయి, ఎంతో వ్యత్యాసంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనము విదేశాలు వెళుతున్నాం. ఇప్పుడు చూడండి, ఐఐటి, నేను ఇప్పుడు ఈ వర్తమానం ఎక్కడి నుంచి చెప్తా ఉన్నాను? ఐఐటిలో నుంచి చెప్తున్నాను. అందుకని ఇంత చక్కగా పచ్చదనం కలిగి ఉన్నది.
ఏమిటి పచ్చదనం ఎక్కడా అని అడుగుతున్నారు గదా! ఇది ఐఐటీ క్యాంపస్ అనమాట. అందువల్ల ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఇక్కడ. ఈ క్యాంపస్ యొక్క డైరెక్టర్ గారు కామకోటి గారు. డాక్టర్ కామకోటి గారని, ప్రొఫెసర్ కామకోటి గారు. కంప్యూటర్ సైన్స్ ఎక్స్‌పర్టు. ఆయన ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన ఏమని చెప్తారంటే, "అనయవర్కం ఐఐటీ." నాకు అంతగా అరవడం రాదు. నాకొచ్చిన 4 ముక్కలే స్వచ్ఛంగా మాట్లాడతాను. స్పష్టంగా మాట్లాడతాను. అనయవర్కం ఐఐటీ అంటే అర్థం ఏంటంటే, ఐఐటీ అందరికీ. ఇప్పుడు నేనొచ్చానంటే ఎట్లా వచ్చాను? అది దేవుని కృప అంతే గదా! నేనెప్పుడో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతున్నప్పుడు ఐఐటీలో పీహెచ్‌డీ చేయాలని ఆశ. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవానిగా ఉన్నాడు. మన ఊహకు అందనటువంటి కార్యాలు దేవుడు జరిగించేవానిగా ఉన్నాడు. మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేసేవానిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అద్భుతములు చేయువాడు మన ప్రభువో, ఇలాంటి ప్రభువో మరి లేడు ఈ జగాన, ఇలాంటి ఈ ప్రభువో మరి లేడు ఈ జగాన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుమో, అనుదినము ఘనపరచెదం. ప్రభు యేసుని పూజింతుమో, అనుదినము ఘనపరచెదం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, సంతోషముగా ఉండేదం, సంతోషముగా ఉండేదం, సంతోషముగా ఉండేదం, సంతోషముగా ఉండేదం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుమో, అనుదినము ఘనపరచెదం. ప్రభు యేసుని పూజింతుమో, అనుదినము ఘనపరచెదం. చూడండి, ఒక్కొక్క కీర్తన, ఒక్కొక్క పాట, ఒక్కొక్క కోరస్ ఒక వైవిధ్యమైనటువంటి, విభిన్నమైనటువంటి ట్యూన్ కలిగి ఉన్నది కదా! రాగం కలిగి ఉన్నది, తాళం కలిగి ఉన్నది, శృతి కలిగి ఉన్నది. చూడండి, ఒక పాటకి ఎంత వ్యత్యాసం, ఎంత భిన్నమైనటువంటి సంగీతం, ట్యూన్స్ కదా! ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంతో గొప్ప విద్వాంసురాలు. కర్ణాటక మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్‌లో ఎంతో నిష్ణాతురాలు. ఆవిడ కర్ణాటకకు చెందినటువంటి వారు కాకపోయినప్పటికీ, ఇప్పుడంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర కదా! పూర్వం ఏంటి ద్రావిడ. సౌత్ ఇండియా అంతా ఒక భాగంగా ఉండేది. అంతే కదా! ఆవిడ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మధురై వాస్తవ్యులు. అయినప్పటికీ కూడా ఆమె చూడండి ఎంత చక్కగా కర్ణాటిక్ మ్యూజిక్ అభ్యాసం చేశారు. పి. సుశీల గారు చెప్తారనమాట. ఏమని చెప్తారు? పాటలో మునిగి తేలాలి. 10,000 కంటే ఎక్కువైనటువంటి పాటలు పి. సుశీల గారు పాడారు. ఎట్లా పాడారు? ఎట్లా పాడారండి అంటే, అందులో మునిగి తేలాలి. ఆ పాటలో మునిగి తేలాలి. పండుకున్నా, లేపినా అదే ధ్యాస, అదే ఆలోచన, మనసంతా కూడా దాని మీద లగ్నమై ఉండాలి. ఏకాగ్రత ఉండాలి. ఏం నేర్చుకుంటున్నాం మనం? చర్చికెళ్తే పాస్టర్ గారు చెప్పేది వినేది ఉంటుందా అంటే అది కూడా లేదు. చర్చికెళ్ళిన తర్వాత కునుకుపాటు. ఇంట్లో నిద్రపోయేది లేదు. చర్చికెళ్తే ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుంది. ఎక్కడ లేని ఫోన్ కాల్స్, ఎక్కడ లేని మెసేజెస్ చర్చిలోనే వస్తాయి. ఎందుకంటే సాతానుడు ఎట్లా అయినా సరే పాస్టర్ గారు చెప్తున్నటువంటి, దైవజనులు చెప్తున్నటువంటి ఆ వాక్యము, ఆ వర్తమానము ఎంత మాత్రం కూడా వినివారి హృదయంలోనికి వెళ్లకుండా చర్చిలో సమకూడి ఉన్నటువంటి విశ్వాసులకు అనేకమైనటువంటి డైవర్షన్స్ కలుగు చేయడానికి, అందరికంటే ముందు చర్చికి ఎవరు వెళ్తారు చెప్పండి? పాస్టర్ గారు వెళ్తారండి. మాకు తెలియదా? పాస్టర్ గారిది కదా బాధ్యత అని చెప్పి మనం అనుకుంటాం. అయితే అట్లా కాదు. ఏమిటంటే చెట్టు కింద లేను. అక్కడ కొమ్మ ఎవరో కొట్టినట్టున్నారు. ఆ కొమ్మ పడిపోయింది. దేవుని యందు ఉన్నటువంటి వారు భయం ఎంత మాత్రం కూడా కలిగి ఉండరనమాట. హాని లేదు, హాని లేదు, హాని లేదు, హాని లేదు, హాని లేదు, హాని లేదు, సాతాను వలన నాకు హాని లేదు,
నేను యేసు రక్తంలో ఉన్నాను. నేను యేసు రక్తంలో ఉన్నాను. సాతాను వలన నాకు హాని లేదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీకు సంభవించదు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది కదా! ఎటువంటి ఉపద్రవం కలిగిన, ఎటువంటి ప్రమాదం కలిగిన, ఆ ప్రమాదంలో కూడా దేవుని యొక్క కాపుదల ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఉంటుందన్నమాట. నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుతారు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వేస్తారు. ఆ ఖర్జూర వృక్షం నేనెక్కడ చూసాను? ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు బా బారిలాన్ యూనివర్సిటీలో నేను ఆ మొట్టమొదటి దినమున ఖర్జూర వృక్షం కింద కూర్చొని ఆ ఖర్జూరము ఇంకా పండినటువంటి ఖర్జూరాలు ఏమవుతాయంటే చెట్టు నుంచి క్రింద పడతాయి. ఆ ఖర్జూరం తీసుకొని చక్కగా తినేవాడిననమాట. ఆ ఖర్జూరాలు, ఒలీవలు నేనెక్కడ చూస్తాను? నేను వెళ్ళినటువంటి ఆ మొదటి దినమున నేను దిగినటువంటి అపార్ట్మెంట్‌లో ఇజ్రాయెల్ ఇక్కడ కాదు, ఇండియాలో కాదు. నేను ఉండినటువంటి ఆ మొదటి అపార్ట్మెంట్‌లో ఆ గృహము వెలుపట ఒలీవ చెట్టు ఉంటుంది. ఒలీవ చెట్టు ఎంతో సౌందర్యము కలిగి ఉంటుంది. వాటి యొక్క ఆకులు ఎంత చక్కగా ఉంటాయి. చిన్న ఆకులు. చింత చెట్టు ఆకులు కూడా ఉంటాయి. ఆ చింత చెట్టు ఆకుల కన్నా పెద్దగా ఉంటాయన్నమాట ఈ ఒలివ చెట్టు ఆకులు. చింత చెట్టుకి, ఒలివ చెట్టుకి పొంతనే ఉంది చెప్పండి? ఒలివ చెట్టు ఉన్నటువంటి గృహంలో నేను ఉండడం జరిగిందనమాట. నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందరు. ఎంత చక్కని ఆశీర్వాదం, ఎంత చక్కని ఆశీర్వాదం. ఈ వాక్యాలన్నీ చదువుతుంటే ఎంత ఆదరణ, ఎంత కృప చెప్పండి. అందుకని చెప్పి మనం మన పిల్లలకి దేవుని వాక్యము అభ్యసింప చేయాలి. ఎందుకంటే నేను ఇస్కాన్‌కి వెళ్ళాను. ఇస్కాన్‌కి వెళ్ళినప్పుడు ఆ ఇస్కాన్‌లో ఉన్నటువంటి ప్రభు అనే మంచి వర్తమానికులు ఏమని చెప్తున్నారంటే, ఈ భగవద్గీత గానీ, తర్వాత మహాభారతం గానీ, రామాయణం గానీ మన పిల్లలకి ఎందుకని చెప్తా ఉన్నాం? ఎందుకంటే మనం ఎల్లకాలం కూడా మన పిల్లలతో ఉండము. ఈ లోక యాత్ర మనం ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత, మనం పరమపదించిన తర్వాత మన పిల్లలకి నిత్యము తోడై ఉండేదేంటంటే, మనం చెప్పినటువంటి ఈ మాటలు, దేవుని గురించినటువంటి మాటలు మనం చెప్తున్నాం గదా! భగవద్గీతలో నుంచి, రామాయణంలో నుంచి, మహాభారతంలో నుంచి. ఇవన్నీ కూడా పిల్లలకు ధైర్యాన్నిస్తాయి. వారి యొక్క భవిష్యత్తులో మనం లేకపోయినప్పటికీ కూడా వారికి చక్కని త్రోవ చూపుతాయి. చూడండి, ఏ మతం చెప్పినా హింస చేయమని చెప్పారా? ఆ ఇస్కాన్‌లో ఉన్నటువంటి ఆ పూజారులు గానీ, ఆచార్యులు గానీ, మీ పొరుగువారిని చంపండి అని చెప్పారా చెప్పండి? చెప్పలేదు కదా! పరమత దూషణలు ఎలా, పరిహసించి పలుకుట ఎలా? కులమో స్థలమనుచు మీరు హేళన చేయకనో, సమయముండగానే మీరు త్వరపడిరా రండి. ఇది ఏ సమయంబో, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇస్కాన్‌లోని ఆచార్యులు చక్కగా రామాయణం, మహాభారతం చెప్తూ ఉన్నారు. చెప్తూ ఇవన్నీ నేనెందుకు బోధిస్తా ఉన్నాను? నాకేమన్నా సమయం ఎక్కువై బోధిస్తా ఉన్నానా? వేరే పనేం లేకుండా బోధిస్తా ఉన్నానా? ఎందుకనంటే మన పిల్లలకు ఈ మంచి విషయాలయందు అభ్యాసం, తర్ఫీదు, శిక్షణ ఇచ్చినట్లయితే మనం ఏటెల్లకాలం ఉంటామా ఏంటి? మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాల తర్వాత ఈ లోకం విడిచి వెళ్ళాలి కదా! నేను వెళ్ళను, ఇక్కడే ఉంటానంటే, నా అపార్ట్మెంట్ నేను కష్టపడి కొనుక్కున్నాను. నా రిటైర్మెంట్ డబ్బులతో కొనుక్కున్నాను. నేను పైసా కూడబెట్టుకొని నేను వెహికల్ కొనుక్కున్నాను. నేను ఈ విమానం కొనుక్కున్నాను. లేకపోతే ఇదేంటి స్పేస్ వెహికల్స్ కూడా ఉన్నాయి గదా! ఎలాన్ మస్క్ గారి కింద నేను ఈ స్పేస్ వెహికల్ కొనుక్కున్నాను గదా! నేను వెళ్ళి మార్స్‌లోనే ఉంటాను. ఉండగలరా? ఎంతసేపు? కొన్ని సెకండ్లు అంతే గదా! ఇంకెక్కడ కూడా భూమి లేక భూలోకంలో తప్ప మరి ఏ గ్రహంలో కూడా మానవులకి నివాసయోగ్యమైనటువంటి వాతావరణం లేదు. ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు నాకు డబ్బులున్నాయి, నేను ట్రిలియనీర్‌ని అని జెప్పి స్పేస్ వెహికల్ చేయించుకున్నారు. చేయించుకొని ఎక్కడికెళ్లారు? మార్స్ దగ్గరికెళ్లారు. మార్స్ కాకపోతే సూర్యగ్రహానికి వెళ్తారు. లేకపోతే చంద్రగ్రహానికి వెళ్తారు. వెళ్ళనీయండి. ఎంతకాలం ఉంటారు చెప్పండి? నిమిషాలే గదా! నిమిషాలే ఎక్కువ. తిరిగి రావాలి గదా! అంతే గదా! ఎంతకాలం మనం ఇక్కడ ఉండేది చెప్పండి?
ఈ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల కోసం ఎంత ప్రయాస, ఎంత ప్రయాస, ఎంత ప్రయాస. ఎంత చెమట, ఎంత కష్టం, ఎంత బాధ. ఉదయం నుంచి రాత్రి వరకు సర్వీసు, డ్యూటీ, వర్క్, జాబ్ ఏ పేరైనా పెట్టండి. జాబ్ అంటాము, తర్వాత ప్రొఫెషన్ అంటాము, లేకపోతే వర్క్ అంటాము, డ్యూటీ అంటాము. ఏ పేరైనా కూడా ఎంత ప్రయాస. ఈ 70, 80 సంవత్సరాల కోసం మనం ఎంత జ్ఞానం కలిగున్నాం గదా! ప్లానింగ్ కలిగున్నాం. శ్రద్ధ కలిగున్నాం. అయితే మనము నిరంతరము నివసింపనైనటువంటి మన చిరగృహమైనటువంటి, మన చిరునామా అయినటువంటి పరలోకంలో మన గృహంలో యేసుక్రీస్తు ప్రభుతో యుగాలు మనం జీవింపనై ఉన్నాం. దానికోసం మనం సిద్ధపడాలా వద్దా? వాటిని గూర్చినటువంటి ఆలోచన ఏమి కూడా లేకుండా సాతానుడు మన ఆలోచనలకు మరుగు చేసి ఉన్నాడు. మన ఆలోచనలన్నింటినీ కూడా ఈ ఇహలోక సంబంధమైనటువంటి వ్యాపకాలు, చింతలే. ఇక పరలోకం గురించి ఆలోచించేదే లేదు. ఈ లోకం మనం విడిచిపెట్టిన తర్వాత, వెళ్ళిన తర్వాత ఎక్కడుంటాము అన్నటువంటి ఆలోచన, అవగాహన లేదు. ఎక్కడి నుంచి మనం వచ్చాము, ఎక్కడికి వెళుతున్నాము అన్నటువంటి ఆలోచన లేదు. ఇవన్నీ ఫిలాసాఫికల్ అండి. మాకెందుకండి? ఈ లోకంలో ఉన్న జీవితం చాలదా? ఈ 70 సంవత్సరాల కష్ట నష్టాలు, బాధలు, కన్నీరు చాలదా? సాతానుడు అనేకమైనటువంటి చిక్కులు పెట్టేసాడు మానవులకి. ఆ చిక్కులన్నీ తీసుకుంటా, ఆ చిక్కులన్నీ విడిపించుకుంటానికే 70 సంవత్సరాలు గతించిపోయాయి. ఇందులో యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడు తెలుసుకునేది? ఆ పరలోకపు జీవమార్గాన్ని ఎప్పుడు తెలుసుకునేది? ఆయన స్వరూపంలోనికి, స్వభావంలోనికి, పోలికలోనికి మార్చబడేదెప్పుడు? పరలోకం చేరేదెప్పుడు? తానే మార్గమును, సత్యమును, జీవమును, చిక్కులు వచ్చిన చింతింపకో, యేసుని ఎరుగక పరుగిడకు, వేసారిపోకుమా, ప్రభువచ్చట నిన్నుగాంచును. పూజారి గారు చెప్పినా, ముల్లా గారు చెప్పినా, పాస్టర్ గారు చెప్పినా, మీ పొరుగువారిని హింసించండి, దొంగిలండి, బలాత్కారం చేయండి, కీడు చేయండి, పాపం చేయండి, ద్రోహం చేయండి, బాధ పెట్టండి. ఇవి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు కదా! ఎందుకంటే మనం అందరం కూడా మానవులము. ముల్లా గారైనా, తర్వాత ఏమంటారు, ప్రీస్ట్ అయినా, తర్వాత పాస్టర్ గారైనా, బిషప్ అయినా, మనం అందరం కూడా మానవులం. మనం ఎక్కడ కేవలం బిషప్ గారే దేవుని రూపంలో సృజించబడ్డారా? పాస్టర్ గారే దేవుని రూపంలో సృజించబడ్డారా? నేను కాదా? మనందరం కూడా ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. మానవులందరూ కూడా దేవుని రూపంలో, దేవుని ఛాయలో, దేవుని మహిమతో సృజించబడ్డారు. సర్వ సృష్టి మానవుల యొక్క పాదముల కింద ఉంచబడి ఉన్నది. మానవులకి భయమే లేదు. అన్నింటిపైన మానవుడు అధికారం కలిగి ఉన్నాడు. సమస్త క్రీచర్స్ అంటే సమస్తమైనటువంటి జీవరాశులు కూడా మానవుని యొక్క భయము, బెదురు కలిగి ఉన్నాయి. అయితే ఎప్పుడైతే మానవుడు దేవునికి దూరం అయిపోయినాడో, దేవునికి విరోధంగా పాపం చేశాడో, అప్పుడేం జరిగిందంటే మానవుల్లోనికి భయమొచ్చింది. ఇప్పుడు సింహం గాని, పులి గాని, ఇంకా ఏమైనా పాములు గాని, ఏమి కూడా మానవునికి కీడు, హాని చేయడానికి వీల్లేదు. సృష్టి ప్రారంభంలో అట్లా ఉంది సృష్టి. పులి గాని, సింహం గాని, తర్వాత ఏ విధమైనటువంటి సృజించబడినటువంటి జీవి గాని మానవులకు హాని తలపెట్టడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. ఎందుకంటే మానవుడు దేవుని పోలికలో సృజించబడినటువంటి వాడు. మహిమ ప్రభావముల చేత దేవుడు మానవునికి కిరీటం కలుగజేస్తున్నాడు. మానవుని యొక్క కుమారుడు. అంటే మానవుని యొక్క కుమారుడు అంటే అర్థం ఏంటి? మనకు కుమారులు ఉన్నారనుకోండి. ఆ బిడ్డలు ఎట్లా ఉంటారు? మన పోలికలో ఉంటారా? ఇంకొకళ్ళ పోలికలో ఉంటారా? ఇప్పుడు మన బిడ్డలు మన పోలికలో ఉంటారా? లేకపోతే చీమలాగా, కోతిలాగా, కుక్కలాగా ఉంటారా? ఉండరు కదా! మానవుల పోలికలోనే వారి యొక్క బిడ్డలు ఉంటారు. మనం దేవుని పోలికలో సృజించబడినటువంటి వారము గనక మనము ఆ సర్పము రూపంలోనికి, గార్ధబము రూపంలోనికి, ఇంకా మిగతా జంతువుల రూపంలోనికి ఎన్నడూ కూడా మారమనమాట. పాస్టర్ గారే యేసుక్రీస్తు ప్రభు ఛాయలో సృజించబడ్డారా? లేదు. మనందరం కూడా దేవుని యొక్క ఛాయలో సృజించబడ్డాం గనుక ఆ కాన్షియన్స్ మనలో ఉన్నది. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఎవరికి కీడు చేయకూడదు. ఎవరికి హాని చేయకూడదు, దొంగిలకూడదు, హింస చేయకూడదు, బలాత్కారం చేయకూడదు, మోసం చేయకూడదు అనేటువంటి ఆలోచనలు మనకు ఉంటాయి. కానీ ప్రమాదం ఎక్కడొచ్చిందంటే, బాధ ఎక్కడొచ్చిందంటే, నేను మేలైనది జూచినప్పటికీ నా వలన కీడే జరుగుతున్నది గానీ, మేలు ఎంత మాత్రం కూడా జరగట్లేదు. నేను ఏది అయితే చేయకూడదని అనుకుంటున్నానో అదే నా వల్ల అవుతుంది గానీ, నేను చేయాలనుకున్నది నా వల్ల కావట్లేదు. ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నానా? లేకపోతే ఇస్కాన్‌లో ఉన్నటువంటి ప్రీస్ట్ చెప్తున్నారా? పౌలు గొప్ప దైవజనుడు. యేసుక్రీస్తు ప్రభు నేరుగా చూసినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరము వినినటువంటి గొప్ప దైవజనుడు, అపోస్తలుడు. బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో 14 అధ్యాయాలు, 14 పుస్తకాలు రాసినటువంటి గొప్ప దైవజనుడు ఏం చెప్తున్నాడు? నేను మేలు జూచుచున్నాను గానీ, నా వలన కీడే జరుగుతుంది. ఏదైతే చేయకూడదని నేను అనుకుంటూ ఉన్నానో, అదే నేను చేస్తున్నాను. చూసారా? అదేమిటది? బలహీనత.
అందువలన పౌలు ఏం చెప్తున్నాడంటే, "ప్రభా నా దేహంలో ముల్లున్నదే, నా దేహంలో ఈ ముల్లున్నదే, ఈ ముల్లుని నాలోంచి తీసేయి ప్రభా" అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. పశ్చాత్తాపపడతా ఉన్నాడు ఆయన దేహంలో ఉన్నటువంటి ముల్లు కొరకు. ఆ ముల్లేంటో మనం గమనించామా? పౌలు గమనించాడు. అతని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది? నడవడి ఎట్లా ఉన్నది? మేలు చేస్తున్నాడా? కీడు చేస్తున్నాడా? దేవునికి అనుకూలంగా ఉన్నాడా? దేవునికి అనానుకూలంగా ఉన్నాడా? తను తాను పరిశీలించుకుంటూ ఉన్నాడు, పరిశోధించుకుంటూ ఉన్నాడు. అందువలన నేను పాపులందరిలో కూడా ప్రధాన పాపినని చెప్తున్నాడు. ఎవరు? గొప్ప దైవజనుడు. ఇప్పుడు పినాకిల్‌లో ఉన్నటువంటి వారే, అత్యున్నతమైనటువంటి స్థలానికి వెళ్ళినటువంటి వారే ఎంతో తగ్గింపు కలిగి ఉంటారు. విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు. వారు ఎంత అల్పులో తెలుసుకుంటారు. మదర్ తెరెసా గారు ఏం చెప్తున్నారు? నేను చేయుచున్నటువంటి పరిచర్య కేవలము సముద్రములో నీటి బిందువు మాత్రమే. ఇంక మనం చెప్తాం, నేనా ఈ మాసం ఎంతమందికి నేను ఫైనాన్షియల్ హెల్ప్ చేశానో తెలుసా? ఎంతమంది కోసం ప్రార్థనలు చేశానో తెలుసా? ఎంతమందికి ఉపకారం చేశానో తెలుసా? ఎంతమందికి బ్లడ్ డొనేట్ చేశానో తెలుసా? ఇంకా ఏకరు పెడతాం. అవేం కాదు, అల్పము. కాల్చబడుటకు నీ దేహం ఇచ్చినప్పటికీ ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడు. ఎందుకని చేస్తా ఉన్నావు? పేరు కోసమా? ప్రఖ్యాతి కోసమా? ఘనత కోసమా? గొప్ప కోసమా? డబ్బు కోసమా? వీటన్నింటి కొరకు చేసిన యెడల నీ ప్రయాస నీకు వ్యర్థమే. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. లెట్ యువర్ లైట్ షైన్ సో దట్ పీపుల్ సీ యువర్ గుడ్ డీడ్స్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. మాథ్యూ చాప్టర్ 5 verse 16. పరలోకమందున్నటువంటి మీ తండ్రిని, మీ సత్క్రియలను చూసి మనుష్యులు పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు ప్రకాశింపనేడు. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది నూనె లేకుండా? ఆ నూనె ఎవరు? విశ్వాస తైలం ఇచ్చేది ఎవరు? ఆ తైలానికి ఆధారం ఎవరు? విశ్వాసమునకు కర్తయు కొనసాగించేవాడు ఎవరు? క్రీస్తే కదా! ఆయన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడును అన్నాడు. ఎవరు? నేనా? యేసు. యేసెండ్రు నామమే నామమే എന്നാത്മാവിൻ ഗീതമേ ഗീതമേ എന്നേസരേസുവൈനാൻ என்றும் ஏற்றி மகிழ்ந்திடுவே. యోర్దాను వలె సమస్యలు వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుని కలిగినటువంటి వారు గొప్ప ధైర్యం కలిగి ఉంటారు. వారి పాదములు యోర్దాను నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యోర్దాను వెనకకు మళ్ళుతుంది. యోర్దానా, నీవు వెనకకు మళ్ళుటకు నీకేమి తటస్థించెను? ఎర్ర సముద్రమా, నీవు 2 పాయలగొట్టుకు నీకేమి తటస్థించెను? బండా, నీవు నీళ్ళు ఇచ్చుటకు నీకేమి తటస్థించెను? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇట్లాంటి అద్భుత కార్యాలు చేస్తారు, చూస్తారు. లెట్ యువర్ లైట్ షైన్ సో దట్ ద పీపుల్ see your good deeds and glorify your Father in heaven. కులము స్థలమనుచు మీరు హేళన చేయకను. We are Christians, we are not first generation Christians, we are third generation Christians, shameless people. అయితే ఏంటంట, ఈ బండరాళ్ళ నుంచి దేవుడు అబ్రహాముకు సంతానము కలుగు చేయగలడు. డీడ్స్ మ్యాటర్. థర్డ్ జనరేషనా, ఫోర్త్ జనరేషనా, 10th జనరేషనా కాదు. కులము స్థలమనుచు మీరు హేళన చేయకను. సమయముండగానే మీరు త్వరపడిరా రండి. ఇది ఏ సమయంబో రండి, రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. May the Lord grant grace to all the audience so that they come to the author and perfecter of faith, Jesus Christ, and receive the oil, the faith to shine better. In the precious name of our Lord and Savior Jesus Christ, I pray. Amen.